హలో భయ్యా, యేసుప్రభు దేవుడిని నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం అన్నారు. నిజం, అది ఎంతవరకు కరెక్ట్? అయితే మీరన్నట్టు యేసుప్రభు దేవుడిని ప్రపంచంలో ఎక్కువ మంది మీద యేసుప్రభు. అయితే యేసుప్రభు చెప్పింది ఏంటంటే నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవము అన్నాడని మాట మీరు అన్నారు. అది నిజమే. అది ఏంటంటే ప్రపంచంలో ఎవరు కూడాను నేనే సత్యం అనే మనిషి లేడు, నేనే జీవం అనేవాడు లేడు, నేనే మార్గం అనేవాడు కూడా లేడు. ఎందుకంటే వాళ్ళ మార్గం వాళ్ళకి తెలియలేదు. కాబట్టి అది నిజంగా మీరు మంచిగా అడిగారు. అయితే యేసుప్రభు చెప్పింది నేనే నిజమైన జీవాహారం నేనే అని చెప్పాడు. అంటే జీవం అంటే మరణం లేనిది. మరి ఆ జీవం యేసుప్రభు నేనే అంటాడు. ఇలాగ ఎవరైనా ఉన్నారా అంటే ఎక్కడ ఉన్నారా లేరో తెలియదు. నేనే జీవము, నేనే మార్గం, నేనే సత్యం అని యేసుప్రభు మాట. అయితే అది ఎలాగ నిజము ఏంటని మీరు అడుగుతారు. అదే కదా. అంటే మనిషికి సావు లేదా? ఎందుకు లేదు సావు? మనిషికి సావు చెప్పు. మనిషికి సావు లేకపోవడం కాదు, సావు ఉంది శరీరానికి. ఇప్పుడు ఒక దాని బిగింజ కొబ్బరికాయ కానీ ఉంది, కొబ్బరి బండ మనం నీటిలో పెట్టి అది భూమిలో పెట్టి పాతి పెట్టినప్పుడు దాని నుంచి చిగురు వస్తుంది. కాయ అది కుళ్ళిపోద్ది కానీ చిగురు మాత్రం వస్తుంది. అలాగే మనిషి చనిపోయిన మనిషిలో నుంచి జీవం వస్తుంది. అది యేసుప్రభుని ఎంతోమంది అక్కడ సిలివేసి అన్నీ చిత్రయం చేసి ఆయన సంపాదన ప్రయత్నం చేశారు, చంపారు కూడా. అయితే ఆయన ఒకటే చెప్పారు, మూడో రోజు నేను సజీవంగా నన్ను చంపిన పెద్ద పెద్ద బండ్లు పెట్టినా ఎలాగైనా సరే సమాధి నుంచి నేను లభిస్తున్నానట. ఆయన సమాధులను చేసిన యేసుప్రభు సమాధి నుంచి మూడో రోజు తప్పనిసరిగా లేచారు. అందరూ చూస్తుండే. అలాగా అందుకే మనం కూడా సమాధుల నుంచి లభిస్తాం. అంటే మనకు ఆత్మకి మరణం లేదు, అదే నిత్య జీవం.